చేయాలని కామెంట్ కూడా చేయండి. ఏంటి సెటప్ అంతా అని చూస్తున్నారా? ఇంతకీ ఇంత సడన్ గా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంక ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాను. రేపు ఈవినింగ్ అయితే నాకు ట్రైన్, ఇప్పుడు నైట్ అయితే టైము 11:30 అవుతుంది. కానీ రేపు అయితే శ్రావణ శుక్రవారం కదా, సో కాబట్టి ఇంకా మళ్ళీ లగేజ్ సర్దడానికి అవ్వదని చెప్పేసి ఇంక ఇప్పుడు లగేజ్ అయితే సర్దుతూ ఉన్నాను. సో వీడియో కంటిన్యూగా చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అప్పుడైతేనే తెలుస్తుంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే రాఖీ రేపు కదా సాటర్డే, కానీ ఫ్రైడే నైటే కట్టేస్తుంది. ఎందుకంటే మేము బయటకు వెళ్తున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి. ఇదిగోండి అక్క వచ్చింది తమ్ముడు దగ్గరికి రాఖీ కట్టడానికి. అది కాదు, ఫస్ట్ రాఖీ కట్టు. నీకే సరే, నీకు ఇష్టమైన చెప్పు, నీకేం కావాలో చెప్పు. కాజీ కత్తి నువ్వు కూడా అక్కకు పెట్టు, నువ్వు కూడా అక్కకు పెట్టు. వదిలిపెట్టు అక్కకి. గాడ్ బ్లెస్ యు తమ్ముడు అను పెట్టాలి. అది వెరీ గుడ్. హగ్ ఇచ్చుకోండి, హగ్ ఇచ్చుకోండి. పట్టుకో, పట్టుకో. జ్యోతికి ఇస్తావు కదా అలా తమ్ముడికి. ఇలా పెట్టు, ఇలా పెట్టు, తమ్ముడికి పెట్టు మంచిగా 3 times పెట్టు. గైస్ ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయాము. అసలు వీడియో తీయడానికి కూడా టైం లేదనమాట. ఇంక ఇప్పుడైతే టైం అయిపోతుంది, స్టేషన్కి అయితే వెళ్తున్నాం. చిన్ను ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళేంత వరకు ఒక గోల, ఆటో ఎక్కిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ పడుకుని పోతున్నాడు. లేదండి, మార్నింగే లెగుస్తాడు కదా స్కూల్కి వెళ్ళడానికి, ఇంకా మళ్ళీ నైట్కే పడుకుంటాడు, మధ్యలో పడుకోడు. సో దానివల్ల నిద్ర వచ్చేస్తుంది. చిన్ను ఏం చేస్తున్నావు నువ్వు? అది ఎక్కుతున్నావా? అదిగో చేయి చూపించు. స్వీట్ ఆను చిన్ను ఆను వచ్చి స్వీట్ పెడతా. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ అందరూ గెస్ట్ చేసే ఉంటారు కదా ఫ్రెండ్స్. మేమైతే వైజాగ్ వెళ్తున్నాము, కానీ రాఖీ అయితే మిస్ అయ్యాం. అందుకే వాట్సాప్లో రాఖీ అయితే అవుతుంది. ఇంకా సాటర్డే కాబట్టి ఇంకా మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. రేణిగుంటలో అయితే ఫుడ్ బాగుంటుంది. మేము ఎప్పుడొచ్చినా రేణిగుంటలోనే ఆర్డర్ పెడతాం ఫుడ్. ఇంకా రేణిగుంటలో అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వచ్చింది వేడి వేడిగా మన ఆంధ్ర సాంబార్ తగలగానే అసలు ఎంత బాగా అనిపించింది అంటే బాగుంది. ఇప్పుడైతే లంచ్ చేస్తాం. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నది ఇంకనే చెప్పేసి డైరెక్ట్ గా లంచ్ అయితే చేస్తాం. ఎలా ఉంది ఫుడ్? చాలా ఆంధ్ర ఫుడ్ టేస్ట్ कैसे बोला अंकुल? चिन्नू क्या कर रहा है नन्ना? कल्ला करो ఇంకొకటి ఎత్తు అయితే ఇది ఇక్కడ నుంచి ఒక ఎట్లా అనిపిస్తుంది జర్నీ. విజయవాడ బాబీ మమ్మకి ఇవ్వమని చూపించు. బాబీ మమ్మని वाइजैग में बीच में गिरेगा, ठीक है?
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మా బాబు అయితే అసలు ఎలా మస్తీ చేస్తున్నాడో. వీళ్ళు కేరళ నుంచి వైజాగ్ అయితే వస్తున్నారు ట్రిప్ కోసం అంట, కాలేజ్ స్టూడెంట్స్. మా బాబుతో అయితే ఫుల్ ఆడుకొని వీడు చూస్తున్నారు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసి వాళ్ళందరినీ, వాళ్ళంతమంది ఉన్నారు, వీడు ఒక్కడే వాళ్ళందరినీ ఎంత ఆట ఆడించాడంటే వాళ్ళకి ఫుల్ టైం పాస్ అయిపోయింది. మాకు కూడా కొంచెం ప్రశాంత్ అనిపించింది, మాతో ఎక్కువ పోట్లాడకుండా వాళ్ళతోనైతే మంచిగా ఆడుకున్నాడు అనమాట. ఫైనల్ గా అయితే వైజాగ్ వచ్చేసింది. ఇంక ఇక్కడ చూస్తున్నారా మా ఆపోజిట్ సీట్ అతను అనమాట. చిన్నోడా చిన్నోడా అని చెప్పి మా బాబుని అసలు వదలలేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి అతను వెళ్ళిపోయేటప్పుడు ఎత్తుకొని చూడండి ఎలా ముద్దులాడేస్తున్నారో. డైరెక్ట్ గా స్టేషన్ నుంచి అయితే ఇప్పుడు వైజాగ్ లో మన నైట్ ఫుడ్స్ అని ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏం లేవు, అప్పుడే క్లోజ్ అయిపోతున్నాయి. నైట్ 12 అయిపోయింది కదా. మా బాబుకి బిర్యానీ కావాలని చెప్పి కోట్లో అయితే అసలు ఏమీ దొరకలేదు ఫ్రెండ్స్. ఒక్క ఫ్రైడ్ రైస్ దొరికింది, అది కూడా అస్సలు బాగాలేదు. ఇంకా సరే ఏం చేస్తాం, తీసుకున్న తర్వాత తప్పదు కదా, ఇంకా తినిపించేసి ఇంకైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఇంకా వైజాగ్ నుంచి అయితే విజయనగరం అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇంకా చూసారా మా అక్కల పాప రాగానే వచ్చేసింది. వచ్చి ఇంకా వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కట్టేస్తుంది అనమాట. ఇంకా ముందు రోజు మిస్ అయిందని చెప్పి అది కూడా ఏడ్చింది. కానీ ఏం చేస్తాం, తప్పలేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.